చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ అక్కినేని హీరో హంగామా కనిపిస్తోంది. అందుకు కారణం తండేల్. కానీ తండేల్ తర్వాత ఇదే సౌండ్ రిపీట్ అవుద్ది అంటున్నాడు చెయ్యి. అదెలాగో తెలుసా? సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 60 కోట్లకు పైగా వసూళ్లు. అంటే రోజుకు 20 కోట్లు. అది కూడా ఆఫ్ సీజన్ లో, నాన్ ఫెస్టివ్ టైంలో. అందుకే నాగ చైతన్య సినిమా చేస్తున్న సౌండ్ కు పాన్ ఇండియా షేక్ అవుతోంది. తండేల్ ఫస్ట్ వీకెండ్ లో 62 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఈ వసూళ్లు చెయ్ కెరీర్ లో అత్యధికం. యువ హీరో కెరీర్ లో అత్యంత వేగంగా 50 కోట్లు దాటిన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. తండేల్ తో నాగ చైతన్య కంబ్యాక్ ఇవ్వడం, 100 కోట్ల వైపు ఈ సినిమా పరుగులు తీస్తూ ఉండటం అక్కినేని ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. కానీ తండేల్ తర్వాత కూడా ఇదే ఫెస్టివల్ మూడ్ కంటిన్యూ చేస్తానంటున్నాడు చై. ఎందుకంటే అతను ఎంచుకుంటున్న ప్రాజెక్టులు అలా ఉన్నాయి. ఏకంగా మాస్ డైరెక్టర్ బోయపాటితో చై చిత్రం చేయబోతున్నాడట. టాలీవుడ్ లో బోయపాటికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నిజానికి గీతా ఆర్ట్స్ దగ్గర బోయపాటి డేట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేసిన ఐకాన్ డేట్స్ 2-3 వరకు లాక్ అయి ఉన్నాయి. అందుకే బోయపాటి నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తోందట గీతా ఆర్ట్స్. బోయపాటి అఖండ సీక్వెల్ కంప్లీట్ చేసే లోపు నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ తో మూవీ కంప్లీట్ చేసుకొస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ మాస్ మూవీ కోసం రంగంలోకి దిగుతారు. అక్కినేని ఫ్యాన్స్ ఫెస్టివల్ ను కంటిన్యూ చేస్తారు.